సో లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో క్వీన్ వైట్ 13th ప్రిన్స్ మరియం రూమ్ లో ఏమేమి ఉన్నాయని గమనించింటుంది కదా, దాన్ని అయితే ఒక బుక్ లో రాసుకుంటుంటుంది. సో ఇంకా క్వీన్ వైట్ గానీ పేజ్ తిప్పిందంటే దాని అర్థం నెక్స్ట్ ప్రిన్స్ కి షిఫ్ట్ అయిందని. అండ్ బబిమైన ఎన్ని యూస్ చేసినా గానీ వీళ్ళ ట్రిక్స్ ని అయితే కనిపెట్టలేకపోతాడు. కానీ కురాబికా ప్రాబ్లం తెలిసిందే కదా, తన ఎంపరర్ టైం ని ఆల్మోస్ట్ 3 hours నుంచి యూస్ చేస్తుంది. దీనివల్ల లైఫ్ స్పాన్ ఒకటే కాదు ప్రాబ్లం, తన ఫిజికల్ బాడీకి కూడా ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుంటుంది. సో ఇంకా అబ్బగ్గాలని ట్రావెల్ అవుతూ 12th ప్రిన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అండ్ అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అదే కాకుండా ఆ బెడ్ పైన మొమోజాని ఒక బాడీగా చంపబోతుండడాన్ని చూసి గట్టిగా నో, అతన్ని ఆపండి, ప్రిన్స్ మొమోజాని అతను చంపేస్తున్నాడు అన్నట్లుగా టెన్షన్ పడుతూ అరుస్తుంటుంది. దానికి కురాపిక అయితే మీరు కామ్ గా ఉండండి క్వీన్ వైట్, మీరు ఇక్కడే మీ బెడ్రూమ్ లోనే ఉన్నారు, చాలా అలసిపోయినందువల్ల ఏదైనా పీడకలు వచ్చింటుంది అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ క్వీన్ వైట్ అయితే వినదు. మీరు కానీ వెళ్ళకపోతే నేనే వెళ్తాను అని చెప్పి వెళ్ళబోతుంది. అప్పుడు కురాపిక ఆగండి, మేమే చెక్ చేస్తాము, బిల్ నువ్వు రూమ్ నెంబర్ 102కి కాల్ చేసి ప్రిన్స్ మొమోజో గురించి అడుగు అని చెప్పేసరికి బిల్ వెళ్ళబోతాడు. కానీ బబిమైన మీరు హై ర్యాంకింగ్ ప్రిన్స్ తో పని చేస్తే తప్ప వాళ్ళైతే మిమ్మల్ని అతనితో కనెక్ట్ చేయరు, సో నేను వెళ్ళి అడుగుతా అని చెప్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మొమోజన్ అయితే చంపేస్తుంటారు అండ్ తన బాడీని ఎత్తుకోబోతుంటారు. ఇంకా క్వీన్ వైట్ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా బిల్ కురాపిక దగ్గరికి వెళ్ళి తనని గొంతు బిసికి చంపేశారు. తన పనుకున్నప్పుడు గార్డ్స్ అయితే బయటనే గార్డ్ చేస్తున్నారు, ఇద్దరు మాత్రం బ్రేక్ లో ఉన్నారు. ఇంకా నలుగురు మాత్రమే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. లోపలికైతే ఎవరు వెళ్ళలేదు అన్నట్లుగా చెప్పారు అండ్ అది నిజమే కూడా. అదే కాకుండా క్వీన్ సెవెత్ ఈ 6 గార్డ్స్ ఎప్పుడు గొడవ పడుతుండే వాళ్ళని కింగ్ కి రిపోర్ట్ చేసింది, అందుకనే వాళ్ళని ఈవెన్ కస్టడీలోకి కూడా తీసుకున్నారు. ఇంకా క్వీన్ 7th అయితే ఆ గార్డ్స్ అందరినీ చంపేసేయండి, ఇప్పుడే చంపేసేయండి అని గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా కురాపిక అయితే ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే సకటా కురాపిక దగ్గరికి వచ్చి అయినా ప్రతి ప్రిన్స్ దగ్గర గార్డియన్ బీస్ట్ ఉంటుందని మీరు చెప్పారు కదా, మరి ఎందుకు 12th ప్రిన్స్ మొమోజోని ఆ గార్డియన్ బీస్ట్ కాపాడలేదు అని అడిగేసరికి కురాపిక బీస్ట్స్ పారాసైట్స్ కాబట్టి హోస్ట్స్ నుంచి ఆరా తిని బతుకుతుంటాయి. అండ్ ఇందాక మనల్ని అటాక్ చేసిండే నెన్ బీస్ట్ లో ప్రిన్స్ మొమోజోది ఒకటైతే ఆ నెన్ బీస్ట్ మొమోజో నుంచి ఎక్కువగానే ఎనర్జీ లాక్కుండేసింటుంది కాబట్టి తనైతే టైర్డ్ గా ఫీల్ అయి ఉంటుంది. అందుకని తొందరగా వెళ్లి బెడ్ మీద పడుకుండేసింది. అండ్ క్రిమినల్ కి మోస్ట్లీ నెన్ గురించి తెలిసే ఉంటుంది అని చెప్తాడు. ఇంకా బిల్ దానికి ఇప్పుడు జరిగిండే సిచ్యువేషన్ వల్ల నెన్ ఇన్ఫర్మేషన్ గురించే డిమాండ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా నెన్ని యూస్ చేస్తే మనకున్న అడ్వాంటేజ్ పోతుంది అని చెప్తాడు. ఇంకా కురాపిక కూడా అవును అదే ప్రాబ్లం. ఇంకా క్వీన్ వైట్ తన ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసి వీలైనంత ఇన్ఫర్మేషన్ రాబడతాయి కానీ 14th ప్రిన్స్ అయిన వబల్ ని సేఫ్ గా ఉంచలేమో అని అనుకుంటాడు. ఇంకా బబిల్ మైన్ అయితే క్వీన్ దగ్గరికి వెళ్ళి నేను మీకు క్వశ్చన్ అడగచ్చా, అయినా మీరు ఏడవడం వల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు కదా, అలా ఎందుకు చేశారు అని అడుగుతాడు. ఇంకా కురాపిక అయితే తను నెన్ని యూస్ చేస్తుందని ఎవరైనా ఇట్టే కనిపెట్టేయచ్చు, అయినా బబిల్ మైన్ ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాడు అని అనుకుంటాడు. దానికి క్వీన్ వైట్ అలానే ఏడుస్తూ ఏంటి ఎటువంటి బెనిఫిట్స్ లేవా, ఈ సర్వైవల్ గేమ్ లో మీరంతా మునిగిపోయారు కాబట్టి మీకు నా బాధ తెలియట్లేదు, అయినా అక్కడ చనిపోయింది నా స్టెప్ డాటర్, ఏడకోకుండా ఎలా ఉంటాను, ఇంకా ఇంతకు మించి నీకేం చెప్పలేను అని చెప్పేసరికి బబిల్ మైన్ అయితే సకట అండ్ మిగతా వాళ్ళని ఆ రూమ్ లో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్సెప్ట్ కురాపిక. ఈవెన్ తన ఎన్నని కూడా ఉపసంహరించుకుంటాడు. ఇంకా వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోగానే క్వీన్ వైట్ మళ్ళీ డ్యూటీని స్టార్ట్ చేస్తుంది. నేను ఇదంతా నా వబల్ కోసం చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా అప్పుడే బిల్ ఫోన్ లో మాట్లాడేసి కురాపిక దగ్గరకు వచ్చి 2nd and 6th ప్రిన్స్ దగ్గర నుంచి తప్ప మిగతా వాళ్ళందరూ క్వీన్ అండ్ వబల్ ని కాపాడడానికి గార్డ్స్ ని పంపుతారంట. ఆబ్వియస్లీ ఆ రీజన్ పైన మాత్రమే. ఇంకా మనం అనుకున్న దానికంటే చాలానే గార్డ్స్ ని పంపిస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ ప్రిన్స్ కూడా పంపిస్తున్నాడు అంటే అదే షాక్. ఇంకా అదే కాకుండా కురాపిక నెన్ని కోచ్ చేస్తానని చెప్పింది కదా, దీని వల్ల మిగతా హంటర్స్ ని కూడా కాంటాక్ట్ అవుతారు అండ్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. సో అంటే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు అనమాట. ఇంకా అదే కాకుండా 2 week టైం లిమిట్ తో పాటు ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కొంతమంది ప్రిన్సెస్ చాలా గార్డ్స్ ని పంపిద్దాం అనుకుంటున్నారు, దీనివల్ల మనకి సేఫ్టీ కన్సర్న్స్ కూడా రావచ్చు అని చెప్పేసరికి కురాపిక జస్ట్ ఇద్దరిని మాత్రమే పంపగలరు అన్నట్లుగా చెప్పు అని అంటాడు. ఇంకా కురాపికకి నొప్పి విపరీతంగా వేస్తుంది. బిల్ ఏం చెప్తున్నాడో కూడా పూర్తిగా వినలేకపోతాడు. సో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. అంటే ఎంపరర్ టైం ని యూస్ చేసినందువల్ల ఇంపాక్ట్ అనమాట. ఇంకోవైపు హాన్జో అయితే నేను ప్రిన్స్ ని కాపాడలేకపోయానని చాలా బాధపడుతుండేసరికి బిస్కెట్ వచ్చి తనని ఓదారుస్తుంది. దానికి హాన్జో అయితే క్వీన్ నాకు ఆర్డర్ ఇచ్చినందువల్ల నేను వేరే ప్రిన్స్ ని కాపాడడానికి వెళ్ళను అండ్ అదే కాకుండా 6 గార్డ్స్ ని అరెస్ట్ చేసినా గానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఆ మర్డర్ కి క్లోన్స్ యూస్ చేయడం తెలుసు. సో అందువల్ల ఇంకో మర్డర్ జరిగితే ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అండ్ నేను ఈసారి అతన్ని ఆపే తీరుతా, అతను ఒక్కడే కాదు క్లోన్స్ ని యూస్ చేసేది, నేను కూడా యూస్ చేయగలుగుతా. కానీ కంట్రోలబుల్ డబ్బులే అండ్ ఆటోమేషన్ యూస్ చేయాలంటే యూజర్ కి చాలా కండిషన్ సెట్ చేయాల్సి వస్తుంది. సో తను క్లోన్ ప్రిన్స్ బెడ్రూమ్ లోకి పంపించాడంటే అతను మోస్ట్లీ కొంచెం దూరంగానే ఉండిండొచ్చు అండ్ అక్కడి నుంచే మొత్తం ఫోకస్ పెట్టి పని ముగించేసి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకా బిస్కెట్ అయితే తను గానీ 6గురిలో ఒకడైతే మోస్ట్లీ ఆ బ్రేక్ తీసుకున్న ఇద్దరిలోనే నాకు డౌట్ కొడుతుంది అని చెప్తుంది. ఇంకా హాన్సో అది ఎవరైనా సరే నేను వాళ్ళ కథ ముగిస్తాను ప్రామిస్ అని చెప్తాడు. ఇంకా హాన్సో నింజా అయినా సరే తను ఈ రేంజ్ లో పడ్డం వల్ల ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయేమో చూడాలి. ఆర్ మోస్ట్లీ బిస్కెట్ ఉంది కదా తను చూసుకుంటుందేమో. ఇంకోవైపు 1004 రూమ్ లో సిరెండేజ్ నెన్ ట్రైనింగ్ లో బాగా ఇంప్రూవ్ అవుతుంటాడు. ఈవెన్ గియో కూడా ఆల్మోస్ట్ నేర్చుకుంటేశాడు. ఇంకా సిరెండేజ్ కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, అదేంటంటే నేను జస్ట్ 2 weeks లోనే బబల్ గార్డ్స్ నేర్పిస్తారని. సో దాన్ని తీటాకి చెప్తూ
అయినా నువ్వు చెప్పిండేది 6 months లో బేసిక్స్ ఫుల్ గా నేర్చుకోగలము. వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పారా లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని కాస్త కోపంగా అడిగేసరికి తీటా అయితే ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు, కాకపోతే అవి చాలా డేంజరస్ మెథడ్స్ ఆర్ మోస్ట్లీ అదే కాకుండా వాళ్ళ ఎబిలిటీనే వేరే వాళ్ళ ఎబిలిటీస్ ని డెవలప్ చేయడం అయి ఉండొచ్చు. సో చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు ప్రాపర్ మెథడ్స్ ని అస్సలు యూస్ చేయరు. సో నేను నేర్పించేది పర్ఫెక్ట్ వే అని చెప్పేసరికి సిరండై ఇచ్ అయితే నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అస్సలు నచ్చరు, నేను నమ్మగలనా అని అడిగేసరికి తీటా అయితే అవును అని చెప్తుంది. ఇంకా చాలా సేపటి నుంచి సిరండై ఇచ్ గార్డియన్ స్పిరిట్ బీస్ట్ అయితే తీటా పక్కనే ఉంది. అండ్ ఇక్కడ మీరు బ్లడ్ డ్రాప్స్ ని గమనించవచ్చు. ఇంతకీ అది గార్డియన్ బీస్ట్ దా లేదా తీటాదా తర్వాత తెలుస్తుందండి. ఇంకా బ్లాక్ వెల్ షిప్ అలానే ట్రావెల్ అవుతూ ఆల్మోస్ట్ 18 hours అయిపోయింది అండ్ ఇది సెకండ్ డే. సో ఇంకా కురపిక అప్పుడే స్పృహలోకి వచ్చేసరికి బిల్ అయితే నేను ఇంతకీ డాక్టర్ ని పిలవాలా లేదా అని ఆలోచనలో పడ్డాను. నువ్వు స్పృహ కోల్పోయాన్న విషయం ఎవరికీ తెలీదు, అయినా అరౌండ్ 9 hours నువ్వు అన్కాన్షియస్ గానే ఉన్నావు. అండ్ విచిత్రం ఏంటంటే నువ్వు అన్కాన్షియస్ అయిన టైంలోనే ఈవెన్ క్వీన్ కూడా అన్కాన్షియస్ అయిపోయింది అని చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంపరర్ టైం లాస్ట్ 12 hours నుంచి యాక్టివ్ లోనే ఉంది. పాపం కురాపిక. ఇంకా క్వీన్ కూడా లేచేసి ఇంతకీ వొబల్ ఎక్కడ అని అడిగేసరికి షిమోనో అయితే మీ పక్కలోనే ఉంది అని చెప్తుంది. ఇంకా అప్పుడు బిల్ అయితే కురాపిక నువ్వు నీ లిమిట్స్ ని పుష్ చేస్తే నీ ఎబిలిటీని షేర్ చేసుకున్న పర్సన్ కూడా సేమ్ అలానే ఫీల్ అవుతాడు, అవుతుంది అనుకుంటా, అందుకే ఇప్పుడు క్వీన్ ఓయిటోకి ఇలా జరిగింది అని చెప్తాడు. ఇంకా కురాపిక అయితే ఈ ఎంపరర్ టైం ఎబిలిటీకి 3 hours టైం లిమిట్ మాత్రమే ఉంటుంది అండ్ దాని తర్వాత దానికి 3 రెట్లు అంటే ఇప్పుడు 9 hours బ్లాక్అవుట్ అయిపోతాను అనమాట. ఆర్ తీసుకున్న ఎబిలిటీ పై కూడా టైం లిమిట్ డిపెండ్ అయి ఉండొచ్చు అండ్ మోస్ట్లీ నెక్స్ట్ టైం 3 hours తీసుకోకపోవచ్చు. నేను నా హార్ట్ బీట్ ని కానీ అబ్జర్వ్ చేస్తే బ్లాక్అవుట్ అయ్యేదానికంటే ముందు ఒక వార్నింగ్ లాగా యూజ్ అవుతుంది అని అనుకుంటాడు. ఇంకా క్వీన్ ఓయిటో ఇంకా నేను నా ఇన్వెస్టిగేషన్ ని 12th ప్రిన్స్ నుంచి కంటిన్యూ చేయొచ్చా అని అడిగేసరికి కురాపిక అయితే అక్కర్లేదు, నేను అనుకున్న దానికంటే ఎబిలిటీని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది, అందుకే ఇంతలో నిద్రపోయాము. సో మనం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ని మారుద్దాము. ఫస్ట్ 4th ప్రిన్స్ గురించి చూడండి, కానీ నేను ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తానో అప్పుడు ఇమీడియట్ గా డాల్ఫిన్ ని డియాక్టివేట్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఇప్పుడు జరిగినట్లుగానే మళ్ళీ జరగచ్చు. ఇంకా 4th ప్రిన్స్ ని ఎందుకు చూడమని చెప్తున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్స్ సోల్జర్స్ అందరూ నెన్ యూజర్సే, వాళ్ళు ఇట్టే కనిపెట్టేయగలరు. నేను ఇంతకు ముందు టైం లిమిట్ లేదనుకుని వాళ్ళని లాస్ట్ లో చెక్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయాయి కదా. ఇంకా సెకండ్ ప్రిన్స్ విషయానికి వస్తే మనం ఇచ్చిన ఆఫర్ కి వాళ్ళైతే రెస్పాండ్ కాలేదు కాబట్టి వాళ్ళకి కూడా నెన్ తెలుసు అండ్ అక్కడ కూడా పవర్ఫుల్ పర్సన్స్ ఉండింటారు, అందుకని వాళ్ళు వద్దన్నారు. ఈవెన్ క్వీన్ డవజల్ తో ఉన్న స్లాకా నీ ఎలాగో ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని పంపించారు కాబట్టి అది సరిపోద్ది అని అనుకోని ఉండొచ్చు. ఆర్ ప్రిన్స్ కమిలాకే మొత్తం అథారిటీ ఉండిండొచ్చు అని చెప్తాడు. ఇంకా షమోన్ కూడా నువ్వు చెప్పింది 100% కరెక్టే, ఓన్లీ కింగ్ మాత్రమే తన ఒపీనియన్స్ ని కమిలా దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాడు అని చెప్తుంది. ఇంకా ఇప్పుడు ఎలాగో ప్రిన్స్ జాంగ్లీ కి వీళ్ళకి కనెక్షన్ ఉంది కాబట్టి తనని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ 4th ప్రిన్స్ సెరెండేజ్ కాబట్టి అతని గురించి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలీదు, అయినా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మేము ఇక్కడికి మిమ్మల్ని అండ్ ప్రిన్స్ ని కాపాడడానికి వచ్చాము, ప్లీజ్ నన్ను నమ్మండి అని కురాపిక హార్ట్ఫుల్ గా చెప్పేసరికి ప్రిన్స్ వబల్ అయితే కురాపికని నమ్మి కురాపిక చేతులను అయితే పట్టుకోబోతాడు. ఈవెన్ కురాపిక కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. సో దీన్ని బట్టి ప్రిన్స్ వబల్ కురాపికకి ఇంకా క్లోజ్ అవుతుందని అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఓయిటో తన ముందు మ్యాప్ ను పెట్టుకొని నేను వీలైనంత తొందరగా ఈ మిషన్ ని ఫినిష్ చేయాలి, లేదంటే కురాపికకి ఇంకా బర్డన్ ఎక్కువ అవుతుంది అని అనుకుని ఆ బగ్ అయితే అలానే సిరెండేజ్ క్వార్టర్స్ వైపుగా పంపిస్తుండగా సడన్ గా సిరెండేజ్ గార్డియన్ స్పిరిట్ బీస్ట్ ఆ బగ్ దగ్గరికి వచ్చి నోరుని పెద్దగా తెరిచేసరికి ఓయిటో భయంతో గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడు మిగతా గార్డ్స్ అంతా లోపలికి వస్తారండి. కురాపిక ఏమో తనకు జస్ట్ పీడకలు వచ్చింది అంతే, మీరు మీ స్టేషన్స్ కి వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. కానీ బబిల్ మైనాకి మాత్రం ఏదో అనుమానంగా ఉంటుంది. తర్వాత కురాపిక ఇంతకీ ఏమైంది అని అడిగేసరికి ఓయిటో అయితే ఒక పెద్ద అమ్మాయి ఫేస్ ఆ బగ్ ముందు కనిపించింది, సో నాకు తెలిసి ఆ బగ్ ని తినేసింది అనుకుంటా అని చెప్తుంది. ఇంకా స్టెల్త్ డాల్ఫిన్ కూడా లిటరలీ ఫోర్స్డ్ గా డియాక్టివేట్ అయిపోయింది అని చెప్తుంది. దానికి కురాపిక సరే అయితే ఇంకా స్టెల్త్ డాల్ఫిన్ ని కూడా డియాక్టివేట్ చేసేయమని చెప్తాడు. ఇంకా తర్వాత కురాపిక ఎయిర్వెంట్ దగ్గరికి వెళ్ళి అరౌండ్ 9 hours వేస్ట్ అయిపోయింది, ఏమి చేయలేకపోయాము, ఆ నెన్ బీస్ట్ ప్రిన్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనుకుంటా అని అనుకుంటుండగానే కురాపిక బాడీ మొత్తం నొప్పి వచ్చేస్తుంది. అండ్ ఎబిలిటీకి కొన్ని లిమిటేషన్స్ పెడితే ఇంతలో నొప్పి ఉండదు అనుకున్నా, కొంచెం నేను అనుకున్నట్లుగానే జరిగింది. అండ్ ఇక మీదటి నుంచి ఇంకా కేర్ఫుల్ గా వాడాలి, ఇది కత్తి మీద సాములాగా అని అనుకుంటుంటాడు. ఇంకా తర్వాత క్వీన్ ఓయిటో కురాపిక దగ్గరికి వచ్చి నన్ను క్షమించి నేను అలా చేసి ఉండకూడదు అని చెప్తుంది. దానికి కురాపిక ఏం పర్లేదు, అది కొంచెం పెద్ద టాస్క్ లే, నేను చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు కదా అదే చాలు అని చెప్తాడు. ఇంకా తర్వాత క్వీన్ ఓయిటో కాసేపు హెసిటేట్ అయ్యి మీరు నాకు నెన్ నేర్పిస్తారా, ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం, నెన్నుతో ప్రపంచాన్ని చూడడం వేరు, నార్మల్ కళ్ళతో ప్రపంచాన్ని చూడడం వేరు, నెన్నుని నేర్చుకుంటే ఒబ్బల్ని కాపాడడానికి కొంచెం సహాయాన్ని నేను అందించగలను అని అడుగుతుంది. కానీ కురాపిక అయితే నన్ను క్షమించండి, నేను అలా చేయలేను, ఎందుకంటే నేను నా ఎబిలిటీని ఫోర్స్డ్ గా వేరే వాళ్ళ పైన వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నెన్ తెలీదు, నేను నా ఎబిలిటీని మీ పైన వాడాను అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు నెన్ని యూస్ చేయొచ్చు అనమాట అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకల్లా చాలా మంది గార్డ్స్ సర్వెంట్స్ అంతా ఒబ్బల్ రూమ్ దగ్గర ఉంటారనమాట. సో వాళ్ళలో ఈ ఇద్దరు 13th ప్రిన్స్ దగ్గర పనిచేస్తారు కానీ క్వీన్ సర్వెంట్ తో అఫిలియేట్ అయి ఉంటారు. సో వాళ్ళలో బెలిరాంటే అనే అతనికి క్వీన్ 7th అయితే ఇన్ కేస్ వాళ్ళు కానీ నిన్ను తప్పుగా నేర్పిస్తే నాకు రిపోర్ట్ చేయి అని చెప్పింటుంది. ఇంకా బెరిగన్ అనే గార్డ్ అయితే అలొకేట్
టార్గెట్ చేసిండే టైంలో నేనని ఎలాగైనా నేర్చుకో అని చెప్పింటుంది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఏం చెప్పారనేది ఇద్దరికీ తెలీదు. సో ఇంకా నెక్స్ట్ 11th ప్రిన్స్ ఫుగెట్సు సర్వెంట్ అయిన ఇలరీడా అండ్ లొడులస్ అయితే మనం ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామబ్బా అని అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ 10th ప్రిన్స్ కాచో సర్వెంట్ అయిన లొబరీ అండ్ యూరు అయితే 10th ప్రిన్స్ కాచో నుంచి దూరంగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఇంకా తర్వాత హెల్కన్ బట్ గార్డ్స్ కి అయితే చేతి మీద ఉండే ఫెదర్ మార్క్స్ ని చూపించి నెన్బీస్ట్స్ గురించి తెలుసుకోండి అని చెప్పింటాడు. కానీ ఈ గార్డ్స్ కి అయితే మా ప్రిన్స్ నెన్బీస్ట్ వల్లే మా చేతుల పైన ఇలా మార్క్స్ వచ్చాయని అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ 8th ప్రిన్స్ అయిన సాలే సాలే గ్రూప్ నుంచి ముషో కి ఈ మిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు. సో మంచిగా ఫాలో అవుదాం అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ 7th ప్రిన్స్ లుజరస్ గార్డ్ అయిన సటోబి మిగతా గార్డ్స్ పైన ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళతో వీళ్ళైతే నెగోషియేట్ చేయాలి. కానీ ఇప్పుడు మనకు నేర్పిస్తున్న గార్డ్ అయితే చాలా డేంజరస్ వాడు అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ టుబెప్ప అయితే వాళ్ళ గార్డ్స్ కి ఆ వ్యక్తి మంచి తెలివైనలాగా కనిపిస్తున్నాడు అతను. అండ్ మిగతా వాళ్ళందరినీ మన వైపుగా మళ్లించుకోండి అని చెప్పింటాడు. ఇంకా మోర్ అయితే సీక్రెట్ గా నెగోషియేట్ చేసుకోవడానికి లెటర్ అయితే బెటర్ ఆప్షన్. సిగ్నల్ చేస్తే వేరే వాళ్ళు కనుక్కుంటే ఛాన్స్ ఉంది అని తనతో పాటు వచ్చిండే లొంగి అనే గార్డ్ కి అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ 4th ప్రిన్స్ సిరెండై అయితే వాళ్ళ ఇద్దరి గార్డ్స్ అయిన మిహన్ అండ్ డాన్జన్ కి మీరు గానీ నిన్నని 2 వారాల్లో నేర్చుకోకపోతే వాళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పింటాడు. అండ్ వాళ్ళలో మిహన్ కాస్త తేడాగా కనిపిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ 3rd ప్రిన్స్ జాంగ్లీ అయితే వాళ్ళ గార్డ్ అయిన 10th కి ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్, అతని నుంచి వీలైనంత వరకు నేర్చుకోవాలనే ఆ వ్యక్తి కురాపికతో ఎవరైనా కాంటాక్ట్ అవుతే నాకు చెప్పు, ఎస్పెషల్లీ 1st, 4th అండ్ 5th ప్రిన్స్ గార్డ్. ఇంకా నెక్స్ట్ 1st ప్రిన్స్ బెంజమిన్ గార్డ్ అయిన ఫురికో శత్రువు నన్ను ఇక్కడికి పిలుస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. అతను కనిపించే విధానం, టీచ్ చేసే మెథడ్స్, మేనరిజమ్స్ ఇలాంటివన్నీ కలిపితే అతని నెన్ టైప్ అండ్ ఎబిలిటీస్ ఏంటో తెలుస్తాయి. అండ్ ఇది నెన్ ద్వారా రాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. నాకు ఇవంతా ఎలాగో అలవాటే కాబట్టి నేను పెద్దగా టెన్షన్ పడ్ను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ని మిగతా వాళ్ళకి కూడా చెప్పను. అండ్ నేను యూస్ చేసే వాళ్ళని చేయకోకుండా ఉండే వాళ్ళ మధ్య డిఫరెన్స్ వాళ్ళ కళ్ళని చూస్తే క్లియర్ గా కనిపెట్టేయచ్చు. అండ్ అది ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. అయినా ఇక్కడేంటి హంటర్స్ ఆబ్వియస్లీ నెనని యూస్ చేయగలుగుతారు, కానీ నలుగురు మాత్రం ఏదో మేము నెనని యూస్ చేయలేము అన్నట్లుగా ఫోర్స్ కొడుతున్నారు. అయినా మీరు హంటర్స్ అయినా అండర్ కవర్ స్పైస్ అయినా నాలాగా ఇక్కడికి మిషన్ పైన వచ్చింటే మీరు మీ ఎబిలిటీని యూస్ చేసినప్పుడు నేను నా రైట్ ని యూస్ చేస్తా, అదే సెల్ఫ్ డిఫెన్స్. అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అని. ఈవెన్ తను అటాకింగ్ మోడ్ లోనే ఉంటాడు. ఇంకా తన వెనకాల ఉండే వ్యక్తి మాత్రం ఫురికోను చూస్తూ నీ ఫేస్ ని చూడక్కర్లా, ఆరాని బట్టే చెప్పేయచ్చు అని అంటూ తన సైలెంట్ మెజారిటీ ఎబిలిటీ యాక్టివేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అండ్ 11 సైలెంట్ మెజారిటీ అని అనుకుంటారు. యాక్చువల్లీ అది ఓ హ్యూమన్ లేదా నెన్ ఎబిలిటీ ని యూస్ చేసి వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇంకా 11 అని మెన్షన్ చేస్తారు కదా, సో తిని కాకుండా ఇంకా 10 మంది ఉన్నారా అది కూడా తెలీదు. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్ లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 టైమ్స్.